ఈ వెనకటి నుంచి పెద్దలు అనే మాట ఏంటిది? చిన్న పిల్లలు దేవుడితో సమానం. మరి దేవుళ్ళని ఎవరన్నా ఇట్లా చేస్తారా? ఇక సమ్మర్ హాలిడేస్ వచ్చుడేమో అని మా ఇంట్లో కుక్కను కొట్టినట్టు కొడతాళ్ళు. ఇక ఇంట్లో పనులు చెప్తారు, సరే అని చెప్తే అయినా కొడతారు. పనులు చేస్తే ఎందుకు కొడతారు అనుకుంటున్నారా? చెప్తినండి. ఇక మా అమ్మ పొయ్యి మీద పాలు పెట్టినా పొంగితే పొయ్యి ఊడిపోవే అంటది. ఇక నేను టకాటక్ పోయి పాలు పొంగేది మంచిగా చూసుకుంటున్నా. ఇక మా అమ్మ వచ్చి పొల్లు కొట్టింది, పొంగిపోతాండ గ్యాస్ ఆఫ్ చేయవా అని. అరే చెప్పండి, నాకెట్లా తెలుస్తుంది చెప్పండి? ఇది పద్ధతేనా? ఇక మా నాన్న, బిడ్డ ఫోన్లో ఛార్జింగ్ లేదు, అక్కడ కేబుల్ ఉంటుంది, పోయి ఫోన్కి పెట్టుకో అంటాడు. సరే అని పోయి పెడతా. ఇక తర్వాత వచ్చి మా నాన్న పొల్లు కొట్టిండు, కేబుల్ పెట్టినావు మరి స్విచ్ ఎవరెత్తారని. ఇప్పుడు కూడా మా అమ్మ వడియాలు ఆరబోసిన కుక్కలు వస్తాయి పొయ్యి ఊడిపోవే అన్నది. ఆ కుక్కలు ఎప్పుడు వస్తాయో ఏమో. మా చెల్ల శంకరమ్మ బాగానే రత్తంది. ఇగో అన్న, తెలంగాణలో 6 గ్యారెంటీ పథకాలు ఇస్తాలు, మాకు కూడా కావాలి 6 గ్యారెంటీ పథకాలు. అబ్బా సరే చెప్పవా, ఏం కావాలి నీకు? తెలంగాణ బడి పిల్లల 6 గ్యారెంటీల పథకం. మొదటి పథకం, అన్ని స్కూళ్ళకు హాఫ్ డే క్లాసులు, అలాగే సాటర్డే సండే హాలిడే. రెండో పథకం, దసరా సంక్రాంతి సెలవులు 30 రోజులకు పొడిగింపు. మూడో పథకం, బడి లక్ష్మి, నెలకు 200 రూపాయలు ఏమన్నా వండుకొని తినొచ్చు. నాలుగో పథకం, చదువు రానోళ్ళ కోసం సిలబస్ తగ్గింపు. ఈ పథకం చదువు రానోళ్ళు అందరూ అర్హులే. ఐదో పథకం, బడి దొంగల స్కీమ్. ఈ స్కీమ్ లో బడికి రాకపోయినా ఏం కాదు, నెలకు 10 రోజులతో సరిపోద్ది. ఆరో పథకం, బాగా చదివేటోళ్ళకి. ఈ పథకం మనకు పనికి రాదు, మనం లైట్ తీసుకోవాలి. అర్థమైందా? ఇవన్నీ పథకాలు మాకు కావాలి.